2,08,00,000 విలువ చేసే 1039 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన సిసిఎస్ మల్కాజ్గిరి సిసిఎస్ ఎల్బీ నగర్ పోలీసులు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ వైట్ పరిధిలోని సిసిఎస్ ఎల్బీ నగర్ మరియు సిసిఎస్ మల్కాజ్గిరి పోలీసులు ఐటీ సెల్ సహాయంతో 2,08,00,000 వెలుగులేసి 1039 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్టు మల్కాజ్గిరి క్రైమ్ డీసీపీ గుణశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 4,733 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని మల్కాజ్గిరి క్రైమ్ డీసీపీ గుణశేఖర్ తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ కొనే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ పోయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. నెక్స్ట్ అభిషేక్ అది తర్వాత సాయి కృష్ణారెడ్డి నెక్స్ట్ దేవేంద్ర మణి షరీఫ్ లైన్ ఉండండి. జితేంద్ర మణియా సార్. నెక్స్ట్ నేత్రశ్రీ చటర్జీ ధనపతి మేడం Although my native place is Kolkata, but since some years I am residing here, I am very much I was very much heartbroken when I lost my phone in the month of November 2024. I purchased it some months back only, but I lost it while traveling with my daughter. I left it in the auto actually, but I was traveling in Uber, so I called them repeatedly that I lost my phone in the auto, but they disagreed. I felt very much heartbroken, and I thought I lost the hope of receiving back my phone. I thought I'll never get it back, as it happens in Kolkata several times, but I never got it back. So same thought was there in my mind, but I'm so happy. 2 days back I got a call from Sailaja madam. She called me all of a sudden, and I was really very much scared. I'm getting call from police station. What wrong I did? I was very afraid. But glory to God that I got the call that I got my phone back. I got the call for that. That please madam come and collect your phone. I was overjoyed. Thank you to Telangana Police. A big round of applause. আমি ভীষণভাবে খুশি হয়েছি যে তেলেঙ্গানা পুলিশ আমার এই ফোনটাকে পেতে সাহায্য করেছে। আমি ভাবতে পারিনি, এটা আমার আনন্দের থেকেও কি বলবো, আমি এক্সপ্রেস করতে পারছি না আমার আনন্দ। থ্যাংক ইউ, ধন্যবাদ তেলেঙ্গানা পুলিশ। ఆన్ చేస్తే వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. ఆయన తీసుకొని పోయి అట్లే పెట్టుకుంటుంటే మనకు రాదు. కాబట్టి కొందరిది వెంటనే రావచ్చు, కొందరిది చాలా రోజుల తర్వాత రావచ్చు. మీ అందరికీ తెలుసు, మనకి మొబైల్ ఫోన్స్ యూసేజ్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఈ క్రమంలో కొన్నిసార్లు మొబైల్స్ మిస్ప్లేస్ అవ్వచ్చు లేదా డిస్ప్లేస్ అవ్వచ్చు. దానికి we have సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ CEIR. ఈ CEIR పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తే మొబైల్ ఫోన్స్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్
మనం మల్కాజ్గిరి కమిషనరేట్లో 1039 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. అవి ఈరోజు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో యూ కెన్ సీ ఎదురుగా ఉన్న ఫోన్స్ ఇవి మా క్రైమ్స్ టీమ్స్ సిసిఎస్ ఎల్బీ నగర్ అండ్ సిసిఎస్ మల్కాజ్గిరి వాళ్ళు కంటిన్యూస్ గా దీన్ని పర్సూ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ విక్టిమ్స్ ఆర్ ఎవరైతే లూజ్ అయ్యారో వాళ్ళందరికీ హౌ విల్ డిస్ట్రిబ్యూట్ దెన్. And we are issuing a public advisory also. Public advisory issue చేస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ పాస్ ఆన్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషనల్ డేటా కానీ మీ ఇంజనీరింగ్ డేటా ఏదైనా సరే మొబైల్ ఫోన్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు తర్వాత ఆ డేటాని మీ పర్సనల్ కంప్యూటర్స్లో స్టోర్ చేసుకోవటం బెటర్. ఇట్లా మిస్ అయినప్పుడు మొబైల్స్ డేటా మొత్తం లూజ్ అవుతారు. So that's all. Shall